నమస్కారం బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ వర్షాకాలం చివరిలోనూ శీతాకాలం తొలి రోజుల్లోనూ వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పడడం వల్ల చెరువులన్నీ కూడా మంచి నీటితో నిండి ఉంటాయి. అలాగే గునుగు పూలు, తంగేడు పూలు, గుమ్మడి పూలు ఇవన్నీ ఆరు బయట వర్షాలు పడటం వల్ల చక్కగా పూస్తాయి. అలాగే బంతి, చామంతి, నందివర్ధనాలకు కూడా ఇదే మంచి సమయం. ఇక సీతాఫలం ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. మీకు అందరికీ తెలుసు కదండి, సీతాఫలాన్ని పేదవాడి యాపిల్ అని కూడా అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులందరూ కూడా ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమైన రకరకాల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. రంగురంగుల పూలతో త్రికోణాకారంలో ఎంతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ వలయాకారంలో చప్పట్లు చరుస్తూ బతుకమ్మ పాటలను పాడే ఆ ఆటను పాటను విని చూడాల్సిందే కానీ వర్ణించడం చాలా కష్టం. బొడ్డెమ్మలతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాగే ఈ పాటలలో మహిళలు వారి కష్ట సుఖాలని, భక్తిని, ప్రేమని, బంధుత్వాలని, చరిత్రని, పురాణాలని మేళవిస్తారు. ఈ బతుకమ్మ పాటలు వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటాయి. అసలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీక అంటే ఈ బతుకమ్మ పండుగే. మరి ఈ బతుకమ్మ పండుగని ఎంతో ఆనందంగా మీరు జరుపుకోండి. అండ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ షోలో నేను మీకు చూపించబోతున్న బ్రేక్ఫాస్ట్ వెరైటీ ఏంటి అంటే పన్నీర్ సోయా కిచిడి. పన్నీర్ సోయా కిచిడి. మామూలుగా కిచిడి అనగానే మీకు పెసరపప్పుతో చేసి, అంటే పెసరపప్పు అన్నం కలిపి చేస్తాం కదా, అలాంటి కిచిడి అనుకొని ఉండొచ్చు మీరు. కానీ కాదు, మనం ఇందులో రైస్ వాడట్లేదు. మరి ఏం వాడుతున్నాం తెలియాలి అంటే చూస్తూనే ఉండండి. బాగా చెప్పానా? సరే, ఎనీవేస్ ఇప్పుడైతే ఇందులో కొంచెం నూనె వేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో నూనె వేస్తున్నాను. నూనె కొంచెం వేడవుతున్నప్పుడు కొద్దిగా జీరా, అలాగే కొంచెం తిరగమాత గింజలు, ఇవి కొంచెం వేగుతున్నప్పుడు ఏంటి అంటే సరే ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు నేను మీకు ఇందాక చెప్పాను కదా మిస్టరీ, అదే నేను ఇవాళ రైస్ వాడట్లేదు కిచిడీలో అని. మరేం వాడుతున్నాను అనుకుంటున్నారా? అదేనండి, గోధుమ రవ్వ వాడుతున్నాను. సో చాలా సింపుల్గా ఉంటుంది, ప్రాసెస్ కూడా ఎక్కువ టైం తీసుకోదు. అండ్ అలాగే గోధుమ రవ్వ జనరల్లీ మనం ఉప్మాలు తింటూ ఉంటాం, బట్ ఈ మధ్యలో అస్సలు మనం ఎవరో ఉప్మాలు అవాయిడే చేస్తామనే చెప్పాలి కదా. ఇంకెప్పుడైనా చేసుకుంటే బొంబాయి రవ్వతోటో లేదంటే సేమియాతోటో కొంచెం ఇక తప్పదురా అనుకున్నప్పుడు చేసుకుంటున్నాం. కానీ గోధుమ రవ్వ ఉప్మా మాత్రం చాలా తగ్గిపోయింది. కానీ ఇది చాలా ఆరోగ్యం, గోధుమలతో చేసింది కాబట్టి అప్పుడప్పుడు తింటూ ఉండాలి. మరి ఉప్మాలో తినలేకపోతున్నాం కదా, అందుకే ఇలా డిఫరెంట్గా కిచిడీ లాగా. ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా మిరియాలు వేస్తున్నాను. కిచిడీ అంటే కంపల్సరీ మిరియాలు ఉండాల్సిందే. అండ్ అలాగే ఇందులో కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు, అండ్ అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు. ఇవి వేగుతున్నప్పుడే ఇందులో ఏం వేసుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు, కిచిడి అంటేనే చాలా ఈజీ ప్రాసెస్, ఫాస్ట్గా అయిపోతుంది.
అండ్ మనం బోల్డ్ అంత నెయ్యి వేసుకొని తింటాం కాబట్టి ఆబ్వియస్గా చాలా టేస్ట్గా ఉంటుంది, అందులో మిరియాలు కూడా ఉంటాయి కాబట్టి. సో ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి కదా, ఇప్పుడు మరి ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఏంటి అంటే కొంచెం అది పచ్చివాసన వస్తూ ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను పాలకూర వేసుకుంటున్నాను. పాలకూర, ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే సోయా బీన్స్. ఇప్పుడు ఇందులో పెసరపప్పు, పెసరపప్పు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలండి. ఫ్రై అయ్యాయి కదా, స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్. సో పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు, ఉప్పు అంటేనే ఎనర్జీ. అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నాను అంటే ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా. రెగ్యులర్గా కిచిడి అంటేనేమో ప్లెయిన్గా అలా చేసుకుంటాము, ఇందులో మాత్రం చక్కగా మసాలాలు వేసుకొని చేసుకుంటున్నాం కదా. సో ప్లెయిన్గా ఇష్టపడని వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసేసాను కదా, ఇప్పుడు ఇది కొంచెం తెల్లాలి. నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు గోధుమ రవ్వ వేయాలి. అది కూడా ఎలా వేయించుకొని అనమాట, నెయ్యిలో వేయించుకొని వేస్తే టేస్ట్గా ఉంటుంది. సో ఇంకో పాన్ పెట్టేసి స్టవ్ మీద అందులో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయమన్నాం కదా అని మరీ ఎక్కువగా వేయకండి. సో ఇందులో గోధుమ రవ్వ, ఓకే గోధుమ రవ్వ నేను వేయించేసి పెట్టేసుకుంటాను. ఈలోపు ఈ వాటర్ అనేవి కూడా చాలా చక్కగా బాయిల్ అయిపోతాయి. గోధుమ రవ్వ చక్కగా వేగిపోయింది, అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ చూస్తున్నారు కదా నీళ్ళు బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వని ఇందులో వేసేసుకోవడమే. మామూలుగా బొంబాయి రవ్వ అయితే ఉండలు కడుతుంది అని కొంచెం టెన్షన్ ఉంటుంది, కానీ గోధుమ రవ్వ కదా పైగా వేయించాము, అస్సలు ప్రాబ్లం ఉండదు. ఇది ఉడికేంత వరకు ఉంచుకోవాలన్నమాట, అప్పుడు కిచిడి రెడీ అయిపోతుంది. పనీర్ సోయా కిచిడి అయిపోయినట్టే అండి. పన్నీర్ సోయాతో చేసిన కిచిడి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి తీసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని తింటే ఉంటుందా దేవుడా, ఎంజాయ్ చేయాల్సిందే. ఫుడ్డే అండి మనం బేసిక్గా చాలా చక్కగా ఎంజాయ్ చేసేది.
కావాలంటే మీరు కూడా బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటి మంచి ఐటమ్ ఒకటి తిని చూడండి, చాలా బాబు జీవితానికి అనిపిస్తుంది కదా. సో నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. ఓకే, సరిపోతుంది. సో ఇప్పుడు దీని పైనుంచి చక్కగా నెయ్యి వేసి కనుక సర్వ్ చేశారు అంటే తినేది ఎవరైనా సరే మీరు వెంటనే ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. సీరియస్లీ, ట్రస్ట్ మీ. చూడండి ఎంత బాగుందో, గుమగుమలాడిపోతుంది. మీకు కూడా నాకు తెలుసు ఆల్రెడీ చేసుకొని తినేయాలి అని డిసైడ్ అయిపోయి ఉంటారు కదా. అందుకే పన్నీర్ సోయా కిచడీకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూడండి. పన్నీర్ సోయా కిచడీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, గోధుమ రవ్వ 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఆయిల్ 3 టీ స్పూన్లు, మిరియాలు 1/2 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఎండుమిర్చి 3, సోయా బీన్స్ 1 కప్పు. పన్నీర్ సోయా కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని నూనె వేసి అందులో జీలకర్ర, పోపు దినుసులు, మిరియాలు, ఇంగువ వేసి కలిపి ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత పాలకూర, ఉడికించిన సోయా బీన్స్, పెసరపప్పు వేసి బాగా కలిపి పన్నీర్, తగినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి సరిపడా నీళ్లు పోసుకుని మరగనివ్వాలి. మరో పాన్ లో నెయ్యి వేసి గోధుమ రవ్వను వేయించుకోవాలి. ఉడుకుతున్న సోయా పన్నీర్ మిశ్రమంలో వేయించిన గోధుమ రవ్వ వేసి అది కూడా కలిపి ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పన్నీర్ సోయా కిచడీ రెడీ. పన్నీర్ సోయా కిచడీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం, మై ఫేవరెట్ టైం. యమ్మీ, నిజంగా యమ్మీ అండి. ఈసారి కిచడీ చేసుకోవాలి అని బుద్ధి పుట్టినప్పుడు ఇలాంటి కిచడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి దీన్ని ఇలాగే తినేయచ్చు, దీనికైతే కాంబినేషన్ ఏం అవసరం లేదు. కానీ ఇంకో వెరైటీగా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేనేం చూపించబోతున్నాను అంటే మష్రూమ్ అండ్ రాజ్మా ఫ్రై. సో మరి నేను చూపించేస్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి. మష్రూమ్ రాజ్మా ఫ్రై. సో దానికి రాజ్మాని ముందుగానే పెట్టుకోండి, అప్పుడు ప్రాసెస్ సింపుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ లో. అండ్ తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఏం వేయాలి చెప్తాను. ఈలోపు వెల్లుల్లి ఉన్నాయి కదా, సో వాటిని నలిపేస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది బేసిక్ గా మనం వెల్లుల్లి ఎందుకు వాడతాం ప్రతి వంటలో అని చెప్పేసి. ఎందుకు అంటే మనం ఏం తిన్నా సరే, అంటే అప్పుడప్పుడు చికెన్ అలాంటివి కూడా తింటూ ఉంటాం, లేదంటే కొంచెం హెవీ ఫుడ్స్ అవి తింటూ ఉంటాం కదా. అప్పుడు ఏమవుతుంది అంటే డైజెషన్ చాలా లేట్ అవుతుంది. అలాంటప్పుడు మనం వాటిల్లో వెల్లుల్లి, అల్లం ఇలాంటివి వేస్తే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా చక్కగా ఈజీగా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది. అందుకని వాడతాం అన్నమాట. ఇప్పుడు ఇందులో లవంగాలు వేస్తున్నాను, అలాగే వెల్లుల్లి. ఐ గెస్ కొంచెం టైం పడుతుందేమో వేగడానికి.
సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. మామూలుగా కొంతమందికి లవంగాలు పంట కింద పడితే అంత నచ్చదు కదా, అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే జస్ట్ లవంగాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేయడం కంటే ముందు ఆ లవంగాలను తీసేయండి. బట్ ఆ ఫ్లేవర్ అయితే అందులో ఉంటుంది. ఉల్లిపాయలు కూడా ఫాస్ట్గా ఫ్రై అయిపోతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. జనరల్గా రాజ్మాతో గ్రేవీ కర్రీస్ ఎక్కువ చేసుకుంటాం కదా, ఈ ఫ్రై కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేనేం వేస్తున్నాను అంటే, ముందుగానే చెప్పాను కదండి రాజ్మాను ఉడకపెట్టి పెట్టుకోవాలి, అప్పుడు ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. మామూలుగా ఉడకపెట్టుకోకపోతే ఏంటి, ఇప్పుడు వీటిలో వేసి ఉడకపెట్టలేము, మళ్ళీ చాలా టైం పడుతుంది ఉడకపెట్టడానికి కూడా. అందుకే ముందే పెట్టేసుకున్నారనుకోండి సింపుల్గా వీటిని ఇందులో వేసేసి ఫ్రై చేసేయచ్చు. ఓకే, రాజ్మా వేగుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తాను అంటే మష్రూమ్. కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసేసుకుంటాను. అలాగే ఏదైనా ఫ్రైస్ చేసుకునేటప్పుడు కూడా అందులో ట్రై టు యాడ్ ఏదైనా జస్ట్ ఒక్క లీఫీ వెజిటేబుల్ యాడ్ చేయండి. సో ఫ్రైయే కాబట్టి ఎలాగో మనం తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి ఆ లీఫీ వెజిటేబుల్ కూడా మనం తినేస్తాం. స్పెషల్లీ పిల్లలు ఉంటే వాళ్ళు అస్సలు తినరు ఆకుకూరలు లాంటివి మీరు ఏమైనా చేసి పెడితే. అలాగే ఆలూ ఫ్రై, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్న మష్రూమ్ రాజ్మా ఫ్రై, ఇలాంటి వాటిలో ఏదైనా ఒక ఆకుకూర యాడ్ చేసేసారనుకోండి, ఎలాగో ఫ్రైయే కాబట్టి వాళ్ళు తినేస్తారు. ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి, చెప్పాను కదా ముందే కొంచెం టైం టేకింగ్ ఇక్కడే జస్ట్ అని చెప్పేసి. చూసారా మష్రూమ్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే ఇందాక చెప్పినట్టుగా నేను కూడా ఒక గ్రీనీ లీఫ్ వెజిటేబుల్ అదే ఆకుకూర ఏదన్నా యూజ్ చేయాలి అని డిసైడ్ అయ్యా, అందుకే ఇందులో గ్రీన్ ఓక్ వేస్తున్నాను. ఒక్కసారి మష్రూమ్ చక్కగా ఫ్రై అయింది అంటే ఇంకెక్కువ టైం ఏం తీసుకోదు, ఆకుకూర మగ్గడానికి ఎక్కువ టైం ఏం పట్టదు కదా. గ్రీన్ కొద్దిగా మగ్గుతుంది కదా, ఇప్పుడు నేను ఇందులో ఏం వేస్తున్నాను అంటే కొంచెం పార్స్లీ. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను అందుకే లైట్గా వేసుకుంటున్నాను, అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా. ఇవి జస్ట్ యాడ్ ఆన్స్, లేదు గరం మసాలా కాకుండా మీరు కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నా ఓకే. అంటే మరీ ఎక్కువ ఘాటుగా ఉండకూడదు, లైట్గా ఉండాలి అనుకుంటే. అయిపోయిందండి, ఆకుకూర కూడా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి తీసేసుకుంటా. మనం రెగ్యులర్గా ఫ్రైస్ తిన్నా ఇలాంటి వాటితో తింటే ఏంటి అంటే కొంచెం ఆయిల్ వెళ్ళినా పర్వాలేదు బాడీకి. ఓకే, ఇప్పుడు కొంచెం పార్స్లీతో గార్నిష్ చేసేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా మష్రూమ్ రాజ్మా ఫ్రై.
చాలా సింపుల్ గా అయిపోతుంది. కాకపోతే రాజ్మాని ముందే పెట్టుకోవాలి, అప్పుడు ఎక్కువ టైం తీసుకోదన్నమాట. మరి మీరు ఇప్పుడు మష్రూమ్ రాజ్మా ఫ్రైకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. మష్రూమ్ రాజ్మా ఫ్రైకి కావలసిన పదార్థాలు: లవంగాలు 1 టీ స్పూన్, రాజ్మా 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, వెల్లుల్లి 3, మష్రూమ్స్ 1/2 కప్పు, గ్రీన్ ఓక్ 1 కప్పు, పార్స్లీ 1/2 కప్పు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు. మష్రూమ్ రాజ్మా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసుకుని అందులో లవంగాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలుపుకొని వేగిన తర్వాత ఉడికించిన రాజ్మా వేసి అది కూడా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మష్రూమ్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి వేగిన తర్వాత గ్రీన్ ఓక్, పార్స్లీ, కారం, గరం మసాలా వేసి కలిపి మరికొద్దిసేపు వేయించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ రాజ్మా ఫ్రై రెడీ. మష్రూమ్ రాజ్మా ఫ్రై కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా బాగుందండి. మామూలుగా ఇలాగే తినేయచ్చు, ఇంకే చపాతీలోకి నంచుకోవాల్సిన పని కూడా లేదు. శుభ్రంగా ఇలా తినేసేయండి, చాలా బాగుంటుంది. స్నాక్ ఐటమ్ గా తినచ్చు, లేదంటే మార్నింగ్ చేసుకొని బాక్స్ లో పెట్టేసుకొని వెళ్ళిపోయారనుకోండి, ఆఫీస్ లో అప్పుడప్పుడు చక్కగా 1 స్పూన్ తినేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. కరెక్ట్. మరి ఇది మీకు నచ్చిందా? అయితే తప్పకుండా చేసుకొని తిని నాకు ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో కమెంట్స్ లో ఎంత బాగుంది అనేది చెప్పాలి. ఎలా అనుకుంటున్నారా? www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి. అలాగే ఇది కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి అక్కడ మీరు నాకు కమెంట్ పెట్టేయండి. అలాగే మన పేజ్ కి లైక్ కూడా కొట్టేసేయండి. లేదు యూట్యూబ్ లో చూడాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ కూడా మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ ఉంటాయి. అక్కడ కూడా ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. మరొకసారి ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నమస్కారం.